ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ బిజీగా సాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అరగంటకు పైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలపై ప్రధానితో చర్చించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ అవసరాలకు తగ్గట్లుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో పాటు మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిశారు ఏపీ సీఎం. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. శిశుపాలుని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతాయన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, ఇలాంటివి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు. అంతకుముందు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించారు. పీసీపీ ఆఫీసులో ఫైల్స్ దగ్ధంపై స్పందించారు పేర్ని నాని. మీ ప్రభుత్వంలో జరిగే తప్పులతో మాకేం సంబంధమని ప్రశ్నించారు. సీబీఐ, సిఐడితో విచారణ జరుపుకోండని సవాల్ విసిరారు. పత్రాలు తగలబెడుతుంటే మీరేం చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయారా అని సెటైర్లు వేశారు. ఫైల్స్ ను వైసీపీ ఆఫీసులో తగలబెట్టామా అని నిలదీశారు. వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు పేర్ని నాని. తణుకులో టీడీఆర్ బాండ్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికొచ్చిందన్నారు మంత్రి నారాయణ. 36 కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లను 700 కోట్ల రూపాయలకు అమ్మారన్నారు. పూర్తి సమాచారం సేకరించాక వివరాలన్నీ బయటపెడతామన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిశాక యాక్షన్ మొదలవుతుందన్నారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరిగినా పార్టీ నష్టపోయిందన్నారు. వాలంటీర్లపై పార్టీ శ్రేణులందరిది ఇదే అభిప్రాయమన్నారు. ఓటమికి గల కారణాల్ని పార్టీ విశ్లేషించుకుంటోందన్న అమర్నాథ్ 99% హామీలు అమలు చేసిన పార్టీగా వైసీపీకి ప్రజల్లో అభిమానముందన్నారు. తిరుపతిలో పెద్దిరెడ్డి ఇంటి ఎదుట జనసేన కార్యకర్తలతో కలిసి కిరణ్ రాయల్ ఆందోళన చేశారు. తన ఇంటి వాస్తు కోసం గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల్లో మున్సిపాలిటీ నిధులతో అక్రమంగా రోడ్డు వేసుకున్నారన్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు అక్రమ రోడ్డు, గేటు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి గేటును బద్దలు కొడతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. పెన్షన్ల పంపిణీకి తనను పిలవలేదన్నారు కార్పొరేటర్ ఉమాదేవి. కౌంటర్ గా ఆలం ఖాన్ పల్లెను నీ పేరు మీదేమైనా రాయించుకున్నావా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తాను ఎవరినీ పిలవలేదని, ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని చెప్పారు ఎమ్మెల్యే. వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఆదేశాలిచ్చింది. వైసీపీ వివరణను పరిగణలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది. భవనాల అనుమతుల డాక్యుమెంట్స్ 2 వారాల్లో సమర్పించాలని సూచించింది. హస్తినలో సీఎం మీటింగ్స్, రైతు ఆత్మహత్యలపై పొలిటికల్ హీట్. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా కోమటిరెడ్డి మాట. ఇలాంటి టాప్ 9 తెలంగాణ వార్తల్ని చూద్దాం. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంతో కలిసి పీఎంతో మీట్ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరుపై మోదీతో రేవంత్ భట్టి చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై ఇప్పటికే ఒక డేటా సిద్ధం చేశామని చెప్పారు. సీఎంల పరిధిలో పరిష్కారమయ్యే అంశాలను ఓ కొలిక్కి తెస్తామన్నారు. అంతకు మించిన అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందని ప్రశ్నించారు బాల్క సుమన్. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా కనిపించడం లేదన్నారు. నీటి వాటాలు ఏపీలో విలీనమైన 7 మండలాల గురించి చర్చించి చంద్రబాబును ఒప్పించాలని రేవంత్ను డిమాండ్ చేశారు సుమన్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం అప్పులతో దుబారా చేసిందని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనన్నారు. ఇక యాదాద్రి కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అన్నారు కోమటిరెడ్డి. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం, గుర్తుపెట్టుకోండి అంటూ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు దాస్యం వినయ్ భాస్కర్. బీఆర్ఎస్ కార్యాలయాల జోలికొస్తే గాంధీ భవన్ కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏ నిబంధన వర్తిస్తే ఇక్కడి గాంధీ భవన్ కి కూడా అదే నిబంధన వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన కొనసాగిస్తోందని, ఇది సరికాదని చెప్పారు. అధికారులు ఎలాంటి వివరణ కోరినా ఇస్తామని, కక్ష సాధింపుతో వ్యవహరిస్తే ఊరుకోబోమన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లు తెరిచింది ఈడీ. కోటి రూపాయలు విలువ చేసే 1.2 కిలోల గోల్డ్ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ బిస్కెట్లకు ఎలాంటి పత్రాలు లేవని గుర్తించారు. సుమారు 100 రియల్ ఎస్టేట్ కంపెనీల పత్రాలను సీజ్ చేశారు. ఇప్పటికే గూడెం సోదరుల మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ మైనింగ్ అక్రమ వ్యవహారంలో పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. 300 కోట్ల మైనింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు గూడెం బ్రదర్స్. మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ రిపేర్ చేయకుండా వదిలేశారు. రోడ్డును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఇన్నాళ్లకు తీరిందా అంటూ ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ అందజేశారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కేకే. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ కు రాజ్యసభ సీటు దక్కనుంది. నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కేకే. ఆగని నీట్ వ్యతిరేక ఆందోళనలు, పొత్తులపై జయరాం రమేష్ హాట్ కామెంట్స్, జార్ఖండ్ సీఎంగా హేమంత్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. నీట్ వ్యతిరేక ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. తిరువనంతపురంలో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్రం సరిగా స్పందించట్లేదని మండిపడ్డారు విద్యార్థి నేతలు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజ్ జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనతో పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులు పునరాలోచనలో పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న నేతల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అరెస్ట్ చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొత్తుల విషయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి పోటీ చేసే అవకాశం లేదని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన, పవార్ ఎన్సీపీలతో, జార్ఖండ్లో జేఎంఎంతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ముంబైలో మహావికాస్ అఘాడీ నేతలు ఆందోళనకు దిగారు. పాల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. పాల రేట్ల పెంపుతో మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిడతలు వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో గవర్నర్ ప్రమాణాన్ని చేయించారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన చంపాయ్ సోరెన్ నిన్న రాజీనామా చేశారు. దీంతో ఇటీవలే బెయిల్పై విడుదలైన హేమంత్ సోరెన్ ప్రమాణానికి సుగమమైంది. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ ట్రీట్ కంటిన్యూ అవుతోంది. ఆక్రమణపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సీతాపూర్ లో డ్రైనేజ్ కాలువలపై నిర్మించిన షాపుల్ని కూల్చివేశారు అధికారులు. పలు ఇళ్లను సైతం నేలమట్టం చేశారు. భారీ భద్రత నడుమ కూల్చివేత పనులు చేపట్టారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. నటుడు దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడలను దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నటుడి భార్య కాదు అంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ కు తాజాగా లేఖ రాశారు. దర్శన్ భార్య అంటూ తప్పుగా ప్రకటన చేశారన్నారు. ఆమె దర్శన్ భార్య కాదని, కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. దర్శన్ కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తానొక్కదాన్ని మాత్రమేనని స్పష్టం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలను వరదలు ప్రభావితం చేశాయి. 55,000 మందిపై వరద ప్రభావం చూపింది. గుడారాల్లో జనాలు నివాసముంటున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇక ఢిల్లీలో కుండపోత వాన పడుతోంది. ఎడతెరిపి లేని వానలతో ఢిల్లీ వాసులు తడిసి ముద్దవుతున్నారు. రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి. మళ్లీ వాన మొదలవడంతో నగర జనం ఆందోళన చెందుతున్నారు. గంజాయిపై ఏపీ ఉక్కుపాదం. రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడా అన్న కేటీఆర్. బికనూర్లో ప్రోటోకాల్ రగడ. ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తల్ని చూద్దాం. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు హోంమంత్రి అనిత.
గంజాయి నియంత్రణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి పట్టించిన వాళ్లకు రివార్డు ఇస్తామన్నారు. రాష్ట్రంలో పునాదుల స్థాయి నుంచి గంజాయిని తొలగిస్తామన్నారు. గిరిజనులను ప్రలోభ పెట్టి గంజాయి సాగు చేయిస్తున్నారన్నారు. చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి వెళ్లిన మంత్రి నిర్దేశిత సమయానికి కొందరు ఉద్యోగులే హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఉద్యోగులంతా సమయానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ను ఆదేశించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలమయ్యారన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడడం అని ప్రశ్నించారు కేటీఆర్. ఫిరాయింపులపై రాహుల్ వ్యాఖ్యల్ని దేశం నమ్మదన్నారు. విభజన సమస్యలు పరిష్కరించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఆస్తులున్నాయన్నారు. దిల్ సంస్థ 5,000 ఎకరాలపై కన్నేసిందన్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకమైన వ్యక్తి అని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం సవరణలు చేయాలన్నారు. కాళేశ్వరంలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటాయన్నారు. చాలా రాష్ట్రాల్లో బ్రిడ్జ్లు కూలిపోయాయన్నారు శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు పటోళ్ల కార్తిక్ రెడ్డి. నాయకులు అధైర్యపడద్దన్నారు. చేవెళ్ల తమకెప్పుడూ ప్రత్యేకమేనన్నారు. ఇక్కడి జనానికి ఎల్లవెళ్లలా వెన్నంటుంటానన్నారు. చేవెళ్ల గడ్డకు కేసీఆర్ గాని, సబితా ఇంద్రారెడ్డి గాని ఇద్దరూ రుణపడుంటారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు కార్తిక్. సత్యసాయి జిల్లా కదిరిలో 2 గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఒకరినొకరు దాడి చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో గొడవకు దిగాయి ఇరు వర్గాలు. మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై అంజాద్ అసభ్యకర పోస్టులు పెట్టడం ఘర్షణకు దారితీసింది. అంజాద్తో గొడవపడ్డారు సిద్ధారెడ్డి అనుచరులు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ నివాళులర్పించారు. రంగా అభిమానులతో కలిసి రాధ కేక్ కట్ చేశారు. గడిచిన ఎన్నికలు పదవులు, బేరసారాల కోసం జరిగినవి కాదన్నారు రాధ. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ఎలాంటి బుద్ధి చెబుతారనేది స్పష్టమైందన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఆఫీసులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫోటో పెట్టకుండా కాంగ్రెస్ నేతల ఫోటోలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ముంబైలో టీమిండియా విజయోత్సాహం. పోటెత్తిన మెరైన్ డ్రైవ్. టీమిండియాకు ప్రధాని అభినందనలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టీమిండియా ఆటగాళ్ల ఊరేగింపు మొదలైంది. అభిమానుల జయ జయధ్వానాల మధ్య ఊరేగింపు కొనసాగుతోంది. వరల్డ్ కప్ ని చూపుతూ ముందుకు కదులుతున్నారు ఆటగాళ్లు. రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. మెరైన్ డ్రైవ్ అభిమానుల నినాదాలతో మార్మోగుతోంది. వాంఖడే స్టేడియం వరకు ర్యాలీ కొనసాగనుంది. టీమిండియా అభిమానులతో మెరైన్ డ్రైవ్ నిండిపోయింది. ఒక పక్క సముద్రపు అలల శబ్దం, మరోవైపు భారత్ మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతోంది. ఇసకేస్తే రాలనంతగా అభిమానులు తరలివచ్చారు. కనుచూపు మేర జనమే కనిపిస్తున్నారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు జనం పోటెత్తారు. ర్యాలీ తర్వాత వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అభిమానులకు ఉచితంగా వాంఖడే స్టేడియంలోకి ఎంట్రీ కల్పించింది ముంబై క్రికెట్ సంఘం. టీమిండియా ప్లేయర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచ కప్ విశేషాలను మోదీతో పంచుకున్నారు. టీమిండియాను అభినందించిన మోదీ వారితో అల్పాహారం తీసుకున్నారు. ప్రతి క్రికెటర్ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా ఇవాళ స్వదేశానికి చేరుకుంది. జూన్ 29న T20 ప్రపంచ కప్ లో భారత్ ఛాంపియన్ గా నిలవగా తుఫాన్ కారణంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. ప్రత్యేక విమానంలో ఉదయం 6 గంటలకు ఇండియాకు చేరుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయొద్దంటూ పలువురు ర్యాంకర్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీటి పరీక్షలు రద్దు చేయకుండా కేంద్రంతో పాటు ఎన్టీఏను ఆదేశించాలని కోరారు. నీటి వ్యవహారంపై ఇప్పటివరకు 26 పిటిషన్లు దాఖలు కాగా వీటన్నింటినీ జూలై 8న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. హిందుత్వంపై రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగింది బీజేపీ యువమోర్చా. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. బీజేవైఎం కార్యకర్తలను అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. పరిస్థితి చేయి దాటడంతో లాఠీచార్జ్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలు బ్యారికేడ్లు తీసుకుని ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగింది. పోలీసులు లాక్కునేందుకు ప్రయత్నించినా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అటు బీజేపీకి పోటీగా ఆందోళనకు దిగింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు యూత్ కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ ఎదుట బ్యారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు పోలీసులు. రెండు పార్టీల ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మోదీ క్షమాపణ చెప్పాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ దూలపల్లిలో నకిలీ మందులను సీజ్ చేశారు పోలీసులు. తయారీ కేంద్రంపై దాడులు చేశారు. 50 లక్షల విలువ చేసే నకిలీ మందులు మిషనరీని సీజ్ చేశారు. నిర్వాహకులు గోపాల్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లలో ఉండే ఫార్మా కంపెనీల పేర్లతో నకిలీ మందులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ద్వారంపూడి కుటుంబం రేషన్ మాఫియాను విస్తరించిందని, దానికి చెక్ పెడతామన్నారు. ఇప్పటి వరకు తనిఖీల్లో 150 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని, బియ్యం అక్రమ రవాణాలో ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టమని నాదెండ్ల స్పష్టం చేశారు. హనుమకొండలో నూతనంగా నిర్మించిన ఐటీ కంపెనీని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుందన్నారు. వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో చేనేత రంగంపై సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. వర్కర్ టు ఓనర్ పథకం కింద ఒక వ్యక్తికి 4 ఆధునిక యంత్రాలు ఇచ్చేలా చొరవ తీసుకుంటామన్నారు. కలెక్టర్ అధ్యక్షతన వర్కర్ టు ఓనర్ పథకంపై హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని కార్మిక అనుబంధ సంఘాల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఆధునిక యంత్రాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుంటామన్నారు. పోర్టు భూములు తాకట్టు పెట్టి ద్వారంపూడి 1500 కోట్లు తీసుకున్నారన్నారు ఎమ్మెల్యే కొండబాబు. కాకినాడ పోర్టును పరిశీలించిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. పోర్టులో 20,000 మంది కూలీలు నష్టపోతున్నారని ఆరోపించారు. ద్వారంపూడి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నాడని మొదటి నుంచి చెబుతున్నామని మంత్రి నాదెండ్ల విచారించింది అదే చెప్పారన్నారు. ద్వారంపూడి వల్ల పోర్టు నష్టపోవడమే కాక చెడ్డ పేరు కూడా వస్తుందన్నారు. ద్వారంపూడి అనుచరులు, బినామీలు పోర్టును ఆక్రమించారన్నారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్ అయ్యారు. యువతిపై అత్యాచార యత్నం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు వెలుగొండ అడవుల్లో పెద్ద పులి, చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ట్రాప్ కెమెరాలో ఓ పెద్ద పులి, చిరుత పులిని గుర్తించారు అటవీ అధికారులు. అడవిలోకి వెళ్లొద్దని చుట్టుపక్కల గ్రామాల వారిని హెచ్చరించారు అధికారులు. ఇటీవలే ఓ కారుపై దాడి చేసింది పెద్ద పులి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పి నాయకంపల్లి గ్రామ శివార్లో ప్రధాన రహదారి పక్కనే 45 అడుగుల లోతులో మట్టి తవ్వకాలు చేస్తోంది. దీనిని పసిగట్టిన గ్రామస్తులు అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. మట్టి మాఫియాను అడ్డుకున్న గ్రామస్తులను పోలీసులు ఎదుట బెదిరించే ప్రయత్నం చేశాడు బాబురావు అనే వ్యక్తి. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్కి సినిమాలోని బుజ్జి వాహనం కాకినాడ చేరుకుంది. వెరైటీ వెహికల్ ను జనం ఆసక్తిగా వీక్షిస్తున్నారు. సుమారు 6 టన్నుల బరువుండే ఈ 3 చక్రాల భారీ కారు తయారీకి సుమారు 7 కోట్ల ఖర్చయినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.